ఏంది పద్దు ఎన్నిసార్లు నీకు హెల్ప్ చేసినా ఒకసారి వేయొచ్చు కదా 100 రూపీస్. మీ అత్త ఉంటే అంత భయపడతావా? మామూలే కదనే అత్తలు ఉన్నప్పుడు. అవునే బాబు, ఈ అత్తలతో ఫుల్ హెడ్ఏక్. మా అత్త కూడా వచ్చింది మా ఇంటికి. అసలు హాస్పిటల్కి వెళ్లే ముందర అంత పని అంతా చేసి వెళ్ళాలి. చెప్పు. సండే కదా, భోజనానికి అన్నారు అక్క ఇంటికి. ఆడ కుదురుతుంది వచ్చే కాదే. ఏమే అక్క? మా అత్త దగ్గర ఉన్నానే. ఉంటే ఏమక్క 1 hour 2 hours కదా, పర్మిషన్ తీసుకోవాలా ఏమన్నా? దానికి కూడా వచ్చిపోయే 2 గంటలు. మామూలే కదా అత్తలను అడగండి, ఏటకొచ్చాకైతుంది. అర్థమైందే. అత్త అబ్బాయికి అత్త వేరు, అమ్మాయికి అత్త వేరుంటుందన్నమాట. నువ్వు తిక్కమక్క పట్టిద్దు మళ్ళీ ఈ అమ్మ నాకు కోడలా లేకుంటే నేను ఆయమ్మ నాకు అత్తను అట్లా చెప్పుకుంటాను. అందుకే కదా నీ పర్మిషన్ నీ హై స్టేజ్ లో పెడతాండే. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. అండ్ కొంతమంది ఏం అడుగుతున్నారంటే ఈ చికెన్ తినచ్చా బ్రో ఇప్పుడు అని ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పింగ్ చేసి అడుగుతున్నారు అనమాట. మేబీ ఈ బర్డ్ ఫ్లూ వల్ల. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ బాయిలర్ చికెన్ అస్సలు తినద్దండి, ఎందుకంటే ఇట్స్ గలీజ్ అది అసలు. అది బిగ్ టాపిక్. కుదిరితే విష్ణు చిలం కూర ఈ ఛానల్లో పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో వీడియో చూసే వాళ్ళు లైక్ కొట్టండి. ఎక్స్పెషల్గా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఎందుకంటే లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ చాలా మందికి పుష్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఎక్స్పెషల్గా ఇంకా అమౌంట్స్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్స్ని పెట్టాలా అనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మనీ కన్నా నాకు డ్రైవింగ్ ఫ్యాక్టర్ వేరే ఉన్నాయి. సో అందుకే లైక్స్ వన్ ఆఫ్ మై డ్రైవింగ్ ఫ్యాక్టర్. అంటే లైక్స్ కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ మంది పుష్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ కామెంట్స్ వస్తాయి. అండ్ అవి నాకు కొద్ది సార్ట్ ఆఫ్ మోటివేషన్ ఇస్తుంది, లైక్ టు క్రియేట్ మోర్ కాంటెంట్ అని. హలో హలో రాజేశ్వరి. పద్దు బాగున్నావా? బాగున్నా. నేను బాగున్నావా? బాగున్నాను. ఒక హెల్ప్ కావాలి. ఏం చెప్పు. ఒక 100 రూపీస్ ఫోన్ పే చేస్తావా? నాది ఫోన్ పే పని చేయట్లేదు. యాడనే, నేను ఇక్కడ మా అత్తోళ్ళ ఇంట్లో ఉన్నాను. మీ అత్త ఉంటే 100 రూపీస్ కూడా వేయలేవా? అంతేగా, మా అత్త ఉంటే వేయలేనే నేను. అర్థం చేసుకో. ఏంది పద్దు ఎన్నిసార్లు నీకు హెల్ప్ చేసినా ఒకసారి వేయొచ్చు కదా 100 రూపీస్. మీ అత్త ఉంటే అంత భయపడతావా? మామూలే కదనే అత్తలు ఉన్నప్పుడు. అవునే బాబు, ఈ అత్తలతో ఫుల్ హెడ్ఏక్. మా అత్త కూడా వచ్చింది మా ఇంటికి. అసలు హాస్పిటల్కి వెళ్లే ముందర అంత పని అంతా చేసి వెళ్ళాలి. వెయ్యి పద్దు. మీ అత్తకి చెప్పు ఒకసారి. ఇట్లా భయపడుకుంటుంటే అత్తలతో ఇంకా ఇట్లే డామినేట్ చేసుకుంటుంటారు. వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ అత్తలు ఉండింటారు కదా. పక్కనే ఉందే మా అత్త. ఉన్నీలో ఏమైతుంది, వీళ్ళకి భయపడుకుంటుంటే ఇట్లే చేస్తారు ఇంకా. వెయ్యి 100 రూపీస్ మీ అత్తకి చెప్పు కావాలంటే. నీ డబ్బులే కదా, మీ అత్త డబ్బులేం కాదు కదా. వెయ్యలేనే నేను. అర్జెంట్ ఉన్నది, ఫోన్ పే పని చేయట్లేదు. ఒక షాప్ దగ్గర ఉన్నా నేను, అందుకనే. చెప్పు మీ అత్తకి ఇట్లా అనేసి. అంత భయపడొద్దు. నీకు తెలియదు అత్తయ్య. అంటే ఎందుకు ఇంత స్ట్రిక్ట్ పెట్టినారంటే 100 రూపాయలు వేసాకే నా పైన చెప్తాను. వేయమంటుంది కదా పద్దు. అట్లే చెప్తారు వాళ్ళు, ముందర ఒక మాట వెనకల ఒక మాట కదా. వాళ్ళు మంచిగా అయ్యేకే. అయితే మళ్ళీ ఆమెకి ఏం చెప్పకుండా వెయ్యి. వాళ్ళకి చెప్తే ఇట్లే చేస్తారు. సర్లేనే, బాయ్నే. నేను మళ్ళీ చేస్తాను ఇంటికి పోయినాక. సరే సరే. ఏం విష్ణు, ఏందేమో అంటారు. మా ఫ్రెండ్ లేతయ్యా. ఏంది బాబీ, ఏమన్నా మతి ఉంది? మతి లేని మాటలు మాట్లాడుతాను పాప. ఏమైంది? ఏందేమైంది? నాకు 100 రూపాయలు అత్త
ఏంది ఆ పిల్ల అట్లా మాట్లాడుతుంది? అయ్యో నీకు గమ్మనుండమ్మా, నీకు సబ్జెక్ట్ లో ఆయింట్మెంట్ అర్థం కాలేదు. నాకు మైండ్ ఉంది, మైండ్ ఏం దొబ్బలే. అదే 100 రూపాయలు ఇస్తే అయిపోయేదానికి ఏంది పద్దు నువ్వు కూడా? నీకు తెలీదు అట్లనే అడుగుతారు. నేను యోచన చేస్తానా ఎందుకు 100 రూపాయలు ఇద్దామనే? పాప ఇట్లా ఇస్తాదంట చూడు, అమ్మ ఇస్తాదంట. ఆ పిల్ల అట్లా మాట్లాడుతుంది. 100 రూపాయలు లేవు అని ఫ్రెండ్ కి అంతగా ప్రాబ్లం చెప్తాంది. చెప్పాలా గమ్మనండమ్మా, చెప్పినావు అంటే నా పైన నూకుతావా నువ్వు? నా పైన చెప్తావా? అమ్మయ్యా రే మెంటల్లా కొడుక లే సొగిలోడా, నువ్వు నేర్చుకోరా, అది టాక్టిక్. నేర్చుకోరా, దాన్ని చూసి నీ పెండ్లాన్ని చూసి నేర్చుకోరా లోఫర్ నా కొడక. ఏమని చూడు ఆ పాప 100 రూపాయలకి నా పైన దుబ్బేసా, 100 కూడా వేయలే. నేను కూడా అట్లా చెప్తున్నా, మా అత్త వద్దనిందని. నువ్వు ఉన్నావు వేలు, నువ్వు చెప్పురా మీ అత్త మీద. నువ్వు ఉన్నావు వేలు 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 వేలు. చిల్లర నా కొడుకులకంతా లోఫర్ నా కొడుకులు ఫ్రెండ్షిప్ కదరా నీకు? చిల్లర నా కొడుకులు నీకంతా చే ముంచా నా కొడుకులకంతా వేస్తావు కదా. అడుగుతానే ఎగేసుకుంటూ ఎగేసుకుంటూ పోయి వేసేస్తావు. అట్లయే నాతే జాబ్ చేసినప్పుడు డబ్బులన్నీ అదే అట్లే అన్ని బోడించుకున్నాడు, మొత్తం గుండు కొరికించుకున్నాడు. తిరుపతికి పోయి గుండు కొరికించుకుంటే ఒక ఇంటికి కూడా ఉండదు కదా, ఆ మాదిరిగా బోడించుకున్నాడు. నీ పెళ్ళాన్ని చూసి నేర్చుకోరా లోఫర్ నా కొడక. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సరే అమ్మ నేర్చుకుంటా. అయినా నా పద్ధతి నచ్చలే అమ్మా, నువ్వు నా పైన నూకేందమ్మా. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళతో 100 రూపాయలకు కూడా అనుకుంటారు. మా బేసిక్ గా మార్కెట్ లో 100 రూపాయలు బుడుక్స్ బేసిక్ గా మార్కెట్ లో అత్తలందరినీ అట్లనే అనుకుంటారు. బ్రెస్ట్ లేపాలనే. బ్రెస్ట్ లేపేది కాదు. ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తని బ్రెస్ట్ లేపుతావా? నేను అమ్మని లేపుతా, అత్తని లేపవు. అత్త చెప్తే నమ్ముతారా? మగపిల్లోళ్ళు మా అత్తకు భయపడతారా? మగపిల్లోళ్ళు మగపిల్లోళ్ళు అమ్మకు భయపడతారు, ఆడపిల్లోళ్ళు అమ్మకు భయపడరు, ఆడపిల్లోళ్ళు అత్తలకు భయపడతారు. ఏం లాజిక్ చెప్తావు? నిజమే కదా అత్తయ్య, ఉండదే చెప్తాను. అవులేమ్మా, ముందుకు కాకుంటే సపోర్ట్ దుక్కు. అయ్యో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు ఇరంటే రే మా అత్త ఉందిరా, బాగుండదురా, మా అత్త ఒప్పుకోదురా అంటే తప్పేముంది? తప్పనేది కాదు, నమ్మరే. హే అంతేగా, ఎవరు నమ్ముతారు? అత్తలకి ఎవరన్నా భయపడతారా? అబ్బాయిలు అత్తలకు భయపడతారా? అబ్బాయిలు అత్తలకు ఫ్రెండ్స్, అమ్మాయిలు అత్తలకు భయపడతారు. సరేలే, ఈసారి నేను ఫోన్ చేసినప్పుడు నీ మీద చెప్తాలే అంతే. మా అమ్మ వద్దంట అందరా, మా అమ్మ ఒప్పుకోదురా, మా అమ్మ సీరియస్ అయితే కలిసి నన్ను బ్రెస్ట్ లేపాలని ఉన్నారా? A few minutes later. హలో హలో చెప్పు. సండే కదా, భోజనానికి అన్నారా అక్క ఇంటికి? ఆడ కుదురుతుంది వచ్చే కాదే. ఏమే అక్క? మా అత్త దగ్గర ఉన్నానే. ఉంటే ఏమక్క 1 hour 2 hours కదా, పర్మిషన్ తీసుకోవాలా ఏమన్నా? దానికి కూడా వచ్చిపోయే 2 గంటలు మామూలే కదా, అత్తల్ని అడగండి యాటికి వచ్చాక అవుతుంది. ఏం కాదు లెక్క, వచ్చేసే కన్న కూడా చెప్పేసి ఖచ్చితంగా అడగల్లా? అడగాల్సిందే కదా, అత్తలంతా అంతే కదా. ఏమత్తలక్క, ప్రతి ఒక్కరు అట్లా తయారైనారు. మీ ఇంట్లో కూడా అంతేనా? అందరి ఇంట్లోనూ అదే ఉంటుంది అక్క. మరీ మా ఇంట్లో అంత ఉండదు కానీ నువ్వు మరీ 2 hours కి ఏంటక్క పర్మిషన్ అడగడం? వాళ్ళని అడగండి, మనం బయటికి పోతామా చెప్పు? ఏం చేద్దాం అక్క, ఇంకా పర్మిషన్ తీసుకొని 1 hour 2 hours ఇంకా వచ్చేసే ఇంకా భోజనం చేసుకున్నాడు. వస్తావా లేదక్క? వీళ్ళు కూడా ఒకప్పుడు కోడళ్ళే కదని. అంతేగా. అదే కదక్క, అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు. నేను అంటే అట్లా లేదనుకున్నాను. మామూలే, పైకి అట్లనే ఉంటారు. వచ్చే ఇంకా భోజనానికి పర్మిషన్ తీసుకున్నాడు. వస్తావక్క? చూస్తాలే, నేను ఫోన్ చేస్తాలే. పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? 2 hours కి ఏంది పర్మిషన్ అక్క? మామూలే గాయత్రి. ఒక రోజా 2 రోజులు? ఒక రోజుకా 2 రోజులు ఏమన్నా వస్తుంది? 2 గంటలకు పర్మిషనా? అన్న లేడా అక్క? ఉన్నాడు. అన్నది ఏముండదు, అంతా మా అత్తదే.
అన్న ఏమన్నాడా మళ్ళీ ఏం 2 hours కి ఏం పర్మిషన్ తీసుకుంటావు? 2 hours కాదు కదా 2 months పోయినా ఏమంట కాదక్క వాళ్ళ అమ్మకి చెప్పడా 2 గంటలకి ఎందుకమ్మా పర్మిషన్ తీసుకోవడం? భయపడతాడు వాళ్ళ అమ్మకి. అట్లా అనుకోద్దు ఎప్పుడు. రాక పర్మిషన్ తీసుకొని ఇంకేం చేద్దాం మళ్ళా రేపు పొద్దున వాళ్ళకి ఇప్పుడు కాదు అర్థమయ్యేది. ఇవన్నీ గుర్తుంటాయి కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అబ్బా నీ ఒకళ్ళ దగ్గు దొంగ దగ్గు దగ్గద్దు నా కాడ. ఏమ్మా ఏం ఎట్లెట్లుందమ్మా నీ తలకాయ కింద తిరుగుతుందా? నీకు తెలియదులేమ్మా, బాగుంది. నన్ను గబ్బులు ఎప్పుకుంటే ఏమి బాగుందంటలే. ఏంది బాగుంది? తలకాయ బాగుంది. బాగుందిలే, నువ్వు పెద్ద మంచి కోడలు అని చెప్తాంది. అయ్యో నీకు సబ్జెక్ట్ అర్థం కాలే. నువ్వు నీ అత్త గురించి ఇట్లా మాట్లాడితే మీ అత్త నిన్ను దోసకాయ కూర్చున్నట్టు వస్తుంది. నీకు అర్థం కాలే. ఆ పాప పొయ్యేకి ఇష్టం లేక అత్త మీద చెప్తుంది. ఆడపోయి పని చేయాలి ఇంకా అందుకోసం అట్లా 15 మందికి వంటలు చేసి వంటలు దింపుతాను. బిర్యానీలు, పప్పు, రసము. అట్లా కాదు, ఏదైనా కానీ అట్లా పని చేయాలంటే చెప్పుకోవాలా. నాకు అబ్బదు, నేను వేరే చోటుకి పోతాను, ఆటిపోతే ఇటు ఏందని చెప్పుకోవాలా. అట్లా చెప్తే రా అంటారు, వచ్చి పట్టుకొని ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది, నా కోడలు అట్లాడదు ఇట్లాడదు అని చెప్తే ఎట్లుంటది? నీకెట్లుంటది? నీ పిల్లానికి ఎట్లుంటది? నీకు అర్థం కాలేదు బుడుక్సు. ఇవే రొట్టిన డైలాగులు నువ్వు చెప్పురా. చెప్తాను మెత్తకి. అప్పుడు ఏమంటారు తెలుసా? దోసకాయ కోసేది కాదే తింటారు. నేను చెప్తే అదే డైలాగులు ఏమంటారు తెలుసా? ఏందిరా నువ్వు ఏమైనా నీకు అత్తనా లేకపోకుంటే మొగుడా అంటారు. అర్థమైందే? అత్త అబ్బాయికి అత్త వేరు, అమ్మాయికి అత్త వేరుంటుందన్నమాట. నువ్వు తిక్కమక్క పట్టిద్దు మళ్ళీ ఈ అమ్మ నా కోడలా లేకుంటే నేను ఆయమ్మ నాకు అత్తను అట్లా చెప్పుకుంటాను. అందుకే కదా నీ పర్మిషన్ నిన్ను హై స్టేజ్ లో పెడతాండేది. అన్ని నా పర్మిషన్ తీసుకొని నిన్ను హై స్టేజ్ లో పెడతాను. హై స్టేజా నా బొంద స్టేజా? లే గబ్బులు ఎప్పుకుంటూ నన్ను గబ్బులు ఎప్పేదే పద్ధతి. డ్రెస్సులు ఎప్పాను మిమ్మల్ని ఇంకా అక్కడ పెట్టినా అక్కడ పెడతాను వాళ్ళమ్మా, అక్కడ పెడతానంట. నీకు రెస్పెక్ట్ అన్నిట్లో. ఓయమ్మ వాళ్ళతో ఎంత గయ్యాలి గంప రాకి రంప అని పెడతాంది. అది కూడా చూడు మాట్లాడేది. అత్తలందరూ అంతే, అత్తలంతా అంతే. అత్తలు అందరూ అన్నారు కానీ మా అత్త అట్లా అనలే కదా. అత్తలందరూ అంటే నేను కూడా వస్తా. అట్లా వాళ్ళు కూడా కోడన్లే అంటారు. మనుషులంతా దొంగలే, వీళ్ళు కోడన్లేదా? అందుకే కదా వీళ్ళకి అర్థమైంది. అత్తలు అవుతారు అప్పుడు తెలుస్తుంది. నేనేమన్నా అట్లా రాకితానా రంపాను పెడతాను మాదిరిగిన చెప్పుతే నీ మూతి పేలుతుంది, దాని ఫోన్ పగిలిపోతుంది. నీకు ఐఫోన్ కొనిస్తారా? ఏంది మ్యాటర్? కూల్ కొంటే అర్థమైంది. విష్ణు ఇప్పుడు ఐఫోన్ 16 Pro నా వచ్చిండేది? అవును 16 Pro కొనిస్తావా? మీరే కొనిస్తారా? 100 రూపాయలకు నన్ను గబ్బులు ఎత్తావు. నీకు అర్థం కాలేదు. 2 గంటలు వాళ్ళ ఇంటికి పోయే గబ్బులు ఎత్తా. నేనేమన్నానా? కూర్చో. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. ఇప్పుడు ఊరికి పోయి వచ్చింది, ఒక నెల రోజులు పోయి 20 రోజులు పోయి వచ్చింది. నేనేమైనా అన్నానా? తను పోతే పోని పోయిరాని నేను ఎందుకు వద్దంట? అత్త మీద ఎందుకు? అది నీ ఉదార హృదయం. ఏం చెప్పావురా? అది నీది దయా హృదయం. అట్లా కాదత్తయ్య, ఈడంతకు నేను పని చేస్తాను ఇంటి కోడలు కాబట్టి. ఆటిపై నేను ఎందుకు చేస్తాను? ఆడ వాళ్ళ కోడలు పని చేస్తుంది. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా. మా చెల్లెలు కదా, నీకేమి మీ అమ్మ చేయలే? మా చెల్లెలు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, అందుకే రావే అంటే వాళ్ళ కోడలు పని చేసుకుంటుంది. ఇప్పుడు ఈడ మన ఇల్లు కాబట్టి మనం చేస్తాము, ఆడ వాళ్ళ ఇంట్లో నాకేం కర్మ. నువ్వు నాకు మా ఇంట్లో పని చేస్తూ అని ఏమైనా బొట్టు పెట్టి పిలిచినారా? ఇంకాటి పోతే చెయ్యాల్సిందే, తప్పదు. నువ్వు పని దొంగ అయితే నేను రాలేనని వేరే విధానం చెప్పుకో. అట్లా చెప్తే నమ్మరు, ఇంటికే వచ్చి పిలిచబోతారు. అందుకోసమే మీ భయానికి రారు. అంటే నేనేమన్నా గయ్యాలి గంప, రాక్షసి గంప, లేకుంటే నేనేమైనా అట్లా అంటేనే నేనేమో మళ్ళీ మీ భయానికి రారంటే ఎవరైనా అమ్మాయి అట్లా కాదు, పెద్ద ఉంది వద్దులేబ్బా అనుకుంటా. నేను నీకు ఒకటి చెప్తాను, అర్థం చేసుకో. ఎప్పుడైనా కానీ నెయ్యి దోశ నాతో
ఇప్పుడు ఆ పాప నేను రాలేనులే, నాకు ఓపిక లేదులే అంటే ఒప్పుకోరు. అయిపోయా అయిపోదు అట్లా. లేదురా ఎందుకురా వద్ది ఇది అని సతాయిస్తారు. అదే అమ్మయ్యా మా అత్తకు చెప్పి రాళ్ళే, మా అత్తయ్య అక్కడే ఏడొప్పుకుంటుంది అనిందనుకో, అప్పుడులే అవునులే నాయన అత్తలందరూ అట్లనే కదా, వద్దులే ఏడలే పాపము ఆ పాప వాళ్ళ అత్త రానిది కదా ఇంక ఏడొస్తుందిలే అనుకుంటుంది. చెప్పుకుంటారు కానీ ఇంతమందితో చెప్పుకున్నా పర్లేదు బుడుక్స్, ఎందుకంటే అత్తలు యాజ్ ఏ హోల్ నీ పిల్లము బాగుండాలా మంచి, నీకు అర్థం కాలేదు, సబ్జెక్ట్ అర్థం కాలేదు నీకు. సంకనాకి పోవాల నేను నిన్ను గబ్బు లేపము, గబ్బు లేపరు, నిన్ను చెప్తారు. నువ్వు డిసిప్లిన్డ్ అంటే రాధమ్మ బుజ్జి వాళ్ళ అత్త డిసిప్లిన్ నా బొందలో ఏమత్తయ్య డిసిప్లిన్ నా బొందలో డస్ట్బిన్ నెయ్యి ఇంట్లో చేసింది అత్తయ్య? కాదు, కొనుక్కొచ్చింది. ఎట్లో చేసింది? మీరు చేసిందా? కాదు, రెండు ఉన్నాయి కదా అందుకు. నువ్వు చేసింది. ఎందుకు అత్తయ్య అంత సీరియస్? నువ్వు అట్లా చేస్తావు. అట్లా చెప్తేనే అత్తయ్య, అమ్మా చాలుగా. లేకపోతే నేను పోయి ఆడపోయి ఇది చేయాలా, పని చేయాలా. రాజా అంటే ఇంత మంచిదని నేను పేరుంది, నా పేరంతా పోగొట్టాను. ఉండండి, మా మామ ఫోన్ చేస్తాను. హలో హలో మా బుద్ధి బాగున్నావా? బాగున్నా మామయ్య, మీరు బాగున్నారా? పల్లెలమ్మా బాగున్నావు. అత్త బాగుందా? బాగుందమ్మా. వచ్చిందా అత్త? అవునమ్మా రామ్మా, ఇప్పుడు ఫంక్షన్ పెట్టుకున్నాము. ఏమి ఎల్లమ్మ క్యాట్లు కొడుతున్నారా? అవునమ్మా, ఒక 2 రోజులు 3 రోజులు ముందే వచ్చామ్మా. యాడమ్మా మా అత్త ఉంది. మీ అత్తను కూడా పిలుచుకుంటామ్మా. ఏం చేస్తుంది ఇంట్లో కూర్చొని? ఆ రోజు వస్తాలే మామ, 3 రోజుల ముందర అంటే ఏడొస్తావు? అడుగమ్మా మీ అత్తను అడుగు. 2 రోజులు 3 రోజులకి ఏమైతుంది? వస్తాలే మామ. అమ్మ మహా తల్లి 2 రోజులు కాకుంటే 4 రోజులు పో, 4 రోజులు కాకుంటే వారం రోజులు పో. నువ్వు పోతాను మహాతల్లి నా మీద అని చెప్పు. 22వ తారీఖు అంతా వచ్చామ్మా. నన్ను గబ్బులు ఇస్తాను. ఇది ఫంక్షన్ ఆ రోజు మామ? 25 అమ్మ ఫంక్షన్. నువ్వు 22 వచ్చేసి పనులు ఉంటాయి కదా, అవి ఇవి అన్నిటికీ ఉపయోగం ఉంటుంది. అంతకి కోడళ్ళకి 25 ఫంక్షన్కి 28 పోవాలంటున్నా. 22 రమ్మంటాను. 22 కాకుంటే ఈ రోజే పోతాను మహాతల్లి. నన్ను ఎందుకు గబ్బులు ఇస్తాను అమ్మయ్య? సర్లే మామ, 25వ తేదీ వస్తాలే మామ. ఆడ కుదరదు, మా ఇత్త కథ చేసుకోలేదు. మహానుభావుని పిలుచుకొని బొమ్మనమ్మ వచ్చి లక్షణంగా పోతల్లి. పాపం కాదు మామ, మా ఇత్త. ఆ రోజు పోదులేమ్మా ఫంక్షన్ కి, ఎవరు అని అడుగుతాంది. పద్ధతి మాట్లాడేది సర్లే మామ, సరే బాయ్ మామ. మీ మామకు తెలుదా పద్ధతి? పనోళ్ళైండేది ఇంటోళ్ళైండేది తెలుదా? పద్ధతి పాడలేదా? తెలీదేమో ఎవరు అనుకున్నాడు కానీ పనోళ్ళ అని అడుగుతారు. మీ ఎత్త అని అడగచ్చు కదా. పాపం ఫీల్ అయినట్టున్నారు. పనోళ్ళే అని అడుగుతారా? ఎందుకు చెప్తాను అట్లా గబ్బులు చెప్తానవు? ఏమంటే మా ఇత్త అంటే కదా, అట్లనే చెప్పాలి. ముందుగా పోతే పని చేయాల్సి వస్తుంది. 3 రోజుల ముందే పోవాలంటే ఇంకా అవన్నీ వస్తుందని నన్ను ప్రశ్నలు చెప్తావా? ఇంకా మళ్ళీ ఇట్లా అట్లా చెప్తేనే కదా. చెప్పుకో, ఇంట్లో ఉండేది నువ్వు కూడా పంపిలేదని చెప్పుకో. అంతేగా, ఏంటి పంపిడు అప్ప అంటారు. బా నీ మొగుడు అయితే చెడ్డ కాకూడదు, అత్త చెడ్డ కావాలా? రాపా తుటప్ప, అంత గప్పులు చెప్తాంది నన్ను. మా మామూళ్ళు యాట్లు కొడుతున్నారంట ఎల్లమ్మకి, రమ్మని ఫోన్ చేసింటే 25 కొడతా అంటే 22 రమ్మంట అన్నాడు. నాకేం అభ్యంతరమా? ఈ మహాతల్లి పోతే నన్ను ఎందుకు గబ్బులు చెప్తాంది? నువ్వు ఇట్లా అరికథలు చెప్పేకి ముందే ఉంటావు. నీకు చెప్తా అంటే అర్థం కాలేదు. నోరు మూసుకో. నువ్వేంది నాకు చెప్పేది నాకు అర్థమయ్యేది? నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకో. నన్ను ఎందుకు గబ్బులు చెప్తాను? పో. ఇప్పుడు నీకు చెప్తా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేసి రేపు పార్టీకి పోదాం రారా అన్నారనుకో, మామూలుగా ఓకే. నాకు ఆ రోజు ఇష్టం లేదనుకో పార్టీకి పోయేది, లేదంటే నాకు టెండర్ వేసినారనుకో
అప్పుడు ఏం చెప్తా తెలుసా నేను, ఉండరా నా వైఫ్ ఏమంటుందో ఏమో ఒక్కసారి ఉండరా కనుక్కుంటాను అని ఊరికే అట్లా, ఆ పాప ఒప్పుకోవడం లేదరా, పోద్దు విష్ణు నాకు బాగాలేదు, ఎట్లా పోతావు, నాకు బాగాలేనప్పుడు ఎట్లా పోతావు అంటాందిరా అని అన్నాను అనుకో, విన్ను అప్పుడు ఏమవుతుంది తెలుసా, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఈ పిల్లలందరూ ఇంతే, ఎప్పుడు షాడిస్ట్ మొగలు ఇవి, ఓన్లీ నా పిల్లం ఏమైనా నన్ను పంపిస్తుందా, పాపం వాని పిల్లం వాడిని పంపించేకి, సరేలేమమ్మ ఏం చేస్తాంలేమమ్మ అటుకి అయిపోతుంది. పిల్లాంని చెప్పేది నువ్వు, పిల్లాంని తిట్టుకుంటారు, ఏమే నన్ను ఇడిచిపెట్టేస్తారనమాట. ఇప్పుడు ఈ పాప వచ్చేసి ఇట్లా పిలిచినప్పుడు చెప్తా, నేను చెప్తా, నీకు అర్థం నేను చెప్తా, వద్దు నీ మ్యాటర్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను చెప్తా నువ్వు విను. నువ్వు నీ పెళ్ళాం మీద చెప్పుకో, నీ పెళ్ళాం నీ మీద చెప్పుకుంటుంది కానీ నన్ను ఎందుకు మధ్యలో గబ్బు లేపల్లా అంటే అప్పటికి నిన్ను మంచోడు అనుకున్నట్లు, అప్పుడు నీ పెళ్ళాన్ని మంచిది అనుకోలా, నన్ను చెడ్డ అనుకోలా. నీకు అర్థం కాలే, మొగుడు పంపిడు అన్నాడంటే నాకు ఫోన్ చేస్తారు, అల్లుడు ఇట్లా పాపను పంపి అల్లుడు అని. అప్పుడు అత్త అయితే గబ్బులు వేసుకొని అత్త చేయలేరు, ఎందుకంటే అత్తలందరూ చెప్తానులే రాక్షసి గయ్యాలి చాలా ఇదిగా ఉంటుంది అని. ఎవరు చెప్పుకున్నారైతే, ఎవరు చెప్పుకున్నాము, నేను వింటూనే ఉన్నా. గయ్యాలనలేదు మేము, పర్మిషన్ తీసుకోవాలి, ఇంకా అట్లే పర్మిషన్ కోసం ఏదో పెళ్ళాం మీద మూడు చెప్పుకోవచ్చు, మూడు మీద పెళ్ళాన్ని చెప్పుకోవచ్చు కానీ నా మీద ఎట్లా పోసుకున్నావు కాదు ఊరగాయలేదు, ఊరగాయలేదు నూనెది, నేను నెయ్యి అట్లా పోసుకొని గొంతు పోతుంది ఎత్తిపోయి. సరేలేమ్మా, రాతకు మించింది ఏమీ లేదు. ఏంది రాతలే, మాట్లాడితే రాత అంటావు, నువ్వేమన్నా బ్రహ్మ? ఏదైతుంది పోయేది పోతుంది, ఉండేది ఉంటుంది, ఊడేది ఉడుతుంది. ఏమైంది? ఇంకొకసారి ఫోన్ లో గిన నా ఊసు చెప్పినావా నీకే, థింకింగ్ మీ అమ్మకి ఫోన్ చేసి ఇప్పుడు పని నన్ను గబ్బులు చెప్తానని చెప్తా. సరేలేమ్మా, నీకు సొల్యూషన్ ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేను డబ్బులు అడిగి అట్లా ఏమైనా చెప్తే నువ్వేం చెప్తావు తెలుసా, నేను ఎవరి మీద చెప్పను అట్లా చెప్పేది నువ్వు కూడా నా కోడల్ని అడిగి చెప్తాను అను. అయిపో నువ్వు కూడా పాప మీద అప్పుడు నాకు ముస్తారు ఎందుకు, అంతేగా కోడలు పర్మిషన్ కావాలనా నీకు, అది అర్థమైందే. నువ్వు కోడల్ని అడిగితే డౌట్ పడతారు, కానీ అదే నేను చెప్పేది. ఎస్, దట్స్ వాట్ మై పాయింట్. నేను చెప్పాలనుకుంటే అదే పాయింట్లు పీకినావులే, ఏదో మీద పీకినావు కానీ అయినా కానీ అది మనలో మన మాట. ఇప్పుడు బయట ఎవరికి తెలియవు, నువ్వు మంచిదానివే, జస్ట్ సిచ్యువేషన్లకు యూజ్ చేసుకుంటాంటాం అంతే. నేను యూజ్ అవుతాండల్లా, యూజ్ అయితేనే మనిషికి దేనికైనా కానీ ఒక యూస్ఫుల్నెస్ ఉంటుంది. అర్థమైందా? మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు.